శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. 2 జడ్పీటీసీ ఎన్నికలకి నారా లోకేష్ గారు స్వతంత్రం ప్రకటించారు. ఫ్యాక్షన్ కబంధ హస్తాల నుంచి ఆ 2 తెలుగుదేశం చేసుకోవడం గత ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అవి కంచు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అలాంటి రెండు జడ్పీటీసీలని కూడా ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం వల్ల పులి జగన్ కాదు పులివెందల పులి నారా లోకేష్ గారు అంటున్నారు. కొంచెం అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా అంటున్నారు వైసీపీ తరఫు వాళ్ళందరూ కూడా. దొంగ ఓట్లు వేసేసారు గెలిచారంట. మీ చేతిలో ఉంది, మీరు ఆ విధంగా చేసుకున్నారని చెప్పేసి. సరే, దొంగ ఓట్లు వేస్తే 10% 5% వేసి ఉంటారని అనుకోవచ్చు వాస్తవంగా. ఒకవేళ దొంగ ఓట్లు వేసినా 90% ఓట్లు రావడం ఏంటి, నాకు అదే అర్థం కావట్లేదు. మరి అదే కదా, ఇప్పుడు ఒకవేళ దొంగ ఓట్లు వేసారని చెప్పి వాళ్ళు అన్నట్టుగానే మనం అనుకుందాం. కానీ దొంగ ఓట్లు వేస్తే 10% ఎంతవరకు వేస్తారు, కానీ మొత్తం దొంగ ఓట్లు అవ్వవు కదా. డబ్బులు అందరూ పంచుతారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెంచకుండా ఎలక్షన్ చేశాడు. ఏం తక్కువ పంచడం ఎక్కువ పంచడం లేదు, 2 పోటాపోటీగానే పోరాటం చేసి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా విస్తారంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా వాళ్ళ కబంధాస్తాల్లో ఉంటాయి. కాదు అని ఓటు ఎవడైనా ఇతర పార్టీకి వేస్తే వాళ్ళు శాసనం రాస్తారు. ఆ కబంధాస్తాల నుంచి ఈరోజు పూర్తిగా ఆ నియోజకవర్గాలే బయటపడినట్టుగా అనిపిస్తుంది ఈ 2 జడ్పీటీసీలు. న్యాయబద్ధంగానే గెలిచారండి. ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువేం తెలియనా, వాళ్ళు కూడా మాజీ మంత్రుల్ని 10 మందిలో 15 మందిలో చుట్టూరు మోహరించారు. చాలా డబ్బులు పంచారు. రాజకీయ క్రీడ జరిగింది, అక్కడ యుద్ధం జరిగింది అనుకోవాలి. నిజంగా రాజకీయ యుద్ధమే జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం కానీ యుద్ధం జరిగినట్టు. అయితే మధ్యలో పోలీసులు నలిగిపోయారు విపరీతంగా. పోలీస్ డిపార్ట్మెంటు నిందలు పడుతూ అపవాదులు పడుతూ పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేస్తున్నారని వాళ్ళు, పోలీసులు మాకు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని రోడ్డు మీద పడేసి అరెస్టులు చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు చాలా గల్లంతిగా పోలీసులనే నిందిస్తూ, పోలీసులపై పడి ఏడుస్తూ, నిజంగా చెప్పాలంటే పోలీసులపై ఏడుస్తూ, పోలీసు వారికి నిద్ర లేకుండా చేసి ఎట్లో కొట్ల 2 జడ్పీటీసీ నియోజకవర్గాలు కూడా ఇవాళ తెలుగుదేశం గెలుచుకోవడం. ఇదంతా వారు అక్కడ నిద్రాహారాలు జరిపించారు. ఎందుకంటే అంత క్రిటికల్ ఇక్కడ 2 పార్టీల మధ్య. కాబట్టి పోలీసు వారిని ఈ సందర్భంగా అభినందించాలబ్బా నిజంగా. ఎందుకంటే అక్కడ జగన్ మనుషులు కూడా తక్కువేం కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నా సరే కానీ అక్కడ జగన్ మనుషులు చేసిన అరాచకం కానీ వాళ్ళు వీళ్ళ మధ్య జరిగిన ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే చాలా పకడ్బందీగానే యుద్ధం జరిగింది. యుద్ధంలో తెలివింది కాబట్టి వాళ్ళు ముందు నుంచి ఒకటి మొదలుపెట్టారు. తెలుగుదేశమో దొంగ ఓట్లు వేసుకుంటుంది, తెలుగుదేశం రిగ్గింగ్ చేయబోతుంది అని ఎందుకు మొదలుపెట్టారంటే 2 తెలుగు అయిపోతున్నాయి అని చెప్పి ముందే తెలిసిపోయింది వైఎస్ఆర్సీపీకి. కాబట్టి ఇలా అయితే మనం కొంచెమైనా పరువు దక్కించుకుంటాం. వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పి వాళ్ళ మీద దోషిస్తే ఆ పరువన్నా నిలబడుతుంది. మనది రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పి 24 అవర్స్ కూడా సాక్షి టీవీలో తెలుగుదేశం రిగ్గింగ్ చేస్తుంది, తెలుగుదేశం దొంగ ఓట్లు వేస్తుంది, తెలుగుదేశం వాళ్ళు కలెక్టర్ని నానబెట్టుకుని ఓట్లు వేసేసుకుంటున్నారు అని ప్రాపకాండ లేపి పరువు దక్కించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఈవేళ పులివెందుల పులి పిల్లిగా మారిపోయింది. సరే, ఇప్పుడు కాసేపు ఎన్నికలంతా కూడా పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వయసు అయిపోయింది, ఇంకెన్ని రోజులు బతకాలి అయిపోవాలి అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో దానికి రామకృష్ణ అనుకుంటా ఇంట్లో బతకాలి కానీ అవసరమా ఇవన్నీ? వృద్ధాప్యంలో కృష్ణారామ అంటూ నువ్వు భజన చేసుకుంటే నీకు కొంచెమైనా పుణ్యం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాపాలు పోవాలంటే నేను చెప్తున్నా ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం పోవాలంటే చర్చికెళ్ళి కడిగేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో అతను చర్చికి పాస్టర్గా వెళితే బాగుంటుందని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక లేదండి, వైఎస్ఆర్ పార్టీ పతనం అంచును నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పూర్వ పాపాలు 1919 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన అరాచకం, చిన్న పెద్ద లేకుండా దూషించడం, తారతమ్యం లేకుండా దూషించడం, బూతుల రాజ్యంగా తెలుగు రాష్ట్రాన్ని తయారు చేయడం,
దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ని ఇష్టానిరితంగా విమర్శించడం. ఇప్పుడు సొంత డబ్బులతో రాజకీయం చేసే పవన్ కళ్యాణ్ విమర్శించడం ఆ పాపం ఎక్కడ పోద్ది? చర్చికి వెళ్ళి కడుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి.